అందరికీ ప్రైజులాడండి. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే అండి, 146 కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించి వాడి యందు. ఎవరైతే మనం భయభక్తులుగా ఉంటామో, ఎవరైతే దేవుళ్ళు కనిపెడతామో, యేసయ్య కృపను కొరకు కనిపెట్టిన వారు ఎవరు ఆనందిస్తారంటే అండి, యెహోవా ఆనందించి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే మనం దేవుని కొరకు, ఆయన కృప కొరకు మనం కనిపెడతామో వారు దేవుడి కృప కొరకు కనిపెట్టి దేవుల్లో ఎవరైతే భయభక్తులుగా ఉంటారో వారిని చూసి దేవుడు ఆనందించి ఉన్నాడండి. కాబట్టి మీరందరూ కూడా దేవుణ్ణి ఆనందించే బిడ్డలుగా ఉండాలని యేసయ్య నామమునకు కోరుకుంటున్నానండి. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రభువా, ఈ వాగ్దానం ఎవరైతే విన్నారో వారి జీవితంలో దేవాని కృప కొరకు, నాయన నీ యందు భయభక్తుల కొరకు ఆనందించేవారు మీరు అంటున్నారు తండ్రి. మీ కొరకు మేము యెహోవా నీ యందు భయభక్తులు కలగడానికి సహాయం దీవించమని, మా జీవితంలో ఈ వాగ్దానం పట్టుకుని నెరవేర్చమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించగలరు. ఆమేన్.